ఓకే గైస్, ఇప్పుడు మనము రేగు పండ్ల పచ్చడి అయితే చేయబోతున్నాం. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్గా మనం రేగలు కోసుకోవాలి. ఇటువంటి ఆల్రెడీ కోస్తున్నారు మన పిల్లకాయలు. పోయిరా. ఓకే, ఒక రేగ అయితే కోసం కొంచెం పెద్దది, కదిలి కాకు. ఓకే గైస్, అయ్యాం రేగలు అనమాట. ఓకే, ఇంకా మరిన్ని కోసుకుందాం మనం. దా బ్రో. ఎర్రినాయలు దొరికింది కదా మనకి. బబ్బులు ఎక్కువ తిను. కుయిరా పండు ఒకరోజు వదలకుండా కొంచెం దూరం కూడా కోసుకొస్తా ఉండండి. బుల్లైపోయింది, కెమెరా పెట్టాల. మూర్ఖుడు తినేస్తుండో మన పండు పైన కూడా. అది ఇదిగోరా, ఎడో కాయ ఉంది మళ్ళా. పండు కలుగో. రే రే, ఆడ చెట్టు ఎత్తండి, కొమ్మ ఎత్తండి, చెప్తా. ఎత్తి పెట్టుకో, ఒకడు ఎత్తి పట్టుకో, ఒకటి ఎత్తి పట్టుకుని ఒకటి తీయండి. ఎత్తి పట్టుకోండి అంటే ఎత్తురా పుల్లా, గుచ్చుకోవద్దులేదు పైన కొమ్మ పైన పెట్టుకుంటే. వాడు తీస్తానులే ఎంతసేపు. పక్కలేండి అయితే. రారండి రండి, అనుకోకుండా కొయ్యాలమ్మ, కొయ్యాలి పైన. వావ్, ఈ గాట్ ఇట్ మ్యాన్. మంచిగా ఎరుండ్రి, మంచి మంచి కాయలు. దోర ఈ పండు ఇవన్నీ పచ్చి మాత్రం వద్దు. అటు చూడమ్మా, ఎట్టేం చూసినావు? ఎక్స్పోజ్నా పోజ్ చేస్తుండే. ఇంకా చెట్లు ఏమైనా ఉంటే నేను చూస్తా. అంతలోకి అక్కడ ఫినిష్ చేసిరండి. పోయండి. ఓకే, మళ్ళీ ఏడు కూడా దూరంగా ఉన్నాయి. ఇగో ఏడు కూడా దూరం ఉన్నాయి అమ్మా. ఇరాపులయ్యా పోయి మొత్తం కనపడేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం రేగి పండ్లు కోసినాం. వీటితో ఏం చేయబోతున్నామంటే రేగి పండ్లు పచ్చడి అయితే చేయబోతున్నాం. చూడండి, ప్రస్తుతానికి అయితే మనకి కొన్ని దొరికింది, ఇంకా మరిన్ని కోసుకుంటాం. సో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే మనము మన ఛానల్ అప్లోడ్ చేసినాం. కావాలంటే వెళ్ళి చూడండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ గైస్. ఓకే, మనం రేగి పండు పచ్చడికి రోల్ అయితే కడుగుతున్నారు గైస్. కడగండి రా, కడుగుపోయి. నేను స్పెషలా నీట్గా మట్టి గిట్టి ఏమి ఉండకూడదు. అంతద్దయ్యా, కొంచెం చిన్నగా చాలు. నిదానం కొంచెం. దెబ్బ తగులుద్దేమో పండు, దెబ్బ తగులుద్దేమో. ఎగుర్తి నిదానంగా దంచాలే, ఎగుర్తి. కానీ అది బాగా చేతులు పట్టు. విత్తనాలు కూడా నలగాల ముందు పైడి. అదే సరే, ఇంకా అయిపోయింది కానీ. కానీ హాయ్ చెప్పరా. బాగా దంచు. సో మనం రెగ్యులర్ అయితే ఈ విధంగా రోల్లో వేసుకొని దంచుకోవాలి గైస్. విత్తనాలు నలిగేదాకా దంచుకోవాలి. ములా పచ్చిమిరకాయలు రెండేసి తింటారు మంట. గైస్, పచ్చిమిరకాయలు కూడా మనం వేసేసుకున్నాం. మొత్తం మిక్సింగ్ చేయాలమ్మా. మళ్ళీ చేతురుద్ది ఇందాకట్లాగా. మంట పడుద్ది. మంట ఏమో ఒకటి సరిపోద్దులే. ఇప్పుడు దంచు మళ్ళీ. అట్టే ఉండు. ఉప్పేరా కొంచెం కొంచెం కొంచెం. అది అది సర్లే, పర్లేదులే. కొంచెం ఆగరా, దీని ఫస్ట్ తీస్తే కదా. ఉప్పు కొంచెం వేయరా. అయ్యా, దాన్ని దంచు. అది అది మరీ కూడా చెప్పంలే. స్మెల్ ఎప్పుడు వస్తుంది చూసినరా? ఏం చూసినవా? మిల్లు చూస్తారు ఇదే. నేను అంటానమ్మా, వాసన వస్తుంది. అది వాసన వస్తుంది. చూసినా అంటుండు. ఆగు, చల్లిట పొడిలాగా కొంచెం చల్లు. ఏదా చేది చూపి, చల్లు. కానీ రా,
హలో గైస్ ఇది ఉప్పు గైస్. చెప్పరా ఏమైంది? హలో గైస్ ఇది ఉప్పు గైస్. వాళ్ళకి తెలియదు అయితే. మిరపకాయ ఒకటి వేసాను గైస్. మళ్ళీ రేగాయలు చాలా వేసాను. రేగాయలు 2. మాకు తెలీదు ఉప్పు మిరపకాయ మాకు తెలీదు. ఇది దీంట్లో పెట్టు పేపర్లో. అందరం మాట పోయి బాగా నగలేదు కానీ బాగా నగల నలగలా కొంచెం కానీ బిన్న టకటక కానీ బాగా నలగపోతే బాగుండేది రో కోరుకుంది నాలు దీంట్లో పెట్టు పెట్టు దీనిలో పెట్టు. ఓకే గైస్ మనది అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంతే దాని అమ్మని తినేస్తే సరిపోతుంది. తిని టేస్ట్ చెప్పండి కూడా ఆనందంట వాటర్ కొంచెం తినమంటే మొత్తం తినేది కాదు. బాగుంది.